శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చువాడగుట చేత అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇక్కడ గోవింద అని సంబోధించెను. ఈ ప్రత్యేక పద ప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములకు తృప్తి కలిగించునో శ్రీకృష్ణుడు ఎరుగవలెనని సూచిస్తుందని. కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకు ఉద్దేశించబడలేదు. కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినచో సహజముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి చెందును. ప్రపంచములోని ప్రతి మానవుడు భౌతికముగా తన ఇంద్రియములను తృప్తిపరచుకోవలెనని, అట్టి తృప్తిని భగవానుడు కలిగించవలెనని వాంఛించును. కానీ భగవానుడు జీవుల అర్హతలననుసరించియే వారికి ఇంద్రియ తృప్తిని కలిగించును. అంతేకాని కోరిన వాటన్నిటిని ప్రసాదించడు. కానీ ఎవరైనాను అలా కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు, అనగా తన ఇంద్రియ తృప్తిని ఆశింపకుండా గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు ప్రయత్నించినప్పుడు, ఆ గోవిందుని కృపతో జీవుల సమస్త కోరికలు నెరవేరును. అర్జునునికి తన జాతి మరియు కుటుంబ సభ్యుల పట్ల గాఢానురాగము, వారి పట్ల అతనికి గల సహజ జాలియే కొంతవరకు కారణమని ఇక్కడ ప్రదర్శితమైనది. కనుకనే యుద్ధము చేయుటకు సిద్ధపడుతుండెను. సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములకు బంధుమిత్రుల ఎదుట ప్రదర్శించవలెనని కోరుకొందెను. కానీ తన బంధుమిత్రులందరూ యుద్ధ రంగములో చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకొనుటకు అవకాశము ఉండదని అర్జునుడు భయపడసాగెను. సాధారణముగా భౌతిక జీవిత భావనలు ఈ విధముగా పరిగణించబడును. కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతుని కోరికలను తృప్తిపరచదలుచును. కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను అంగీకరింపవచ్చును. భగవానుడు అనుమతించినచో ఆ భక్తుడు చిల్లి గవ్వనైనను అంగీకరించరాదు. అర్జునుడు తన బంధువులను చంపదలుచుకోలేదు. వారిని వధింపవలసియే వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయముగా వారిని సంహరించవలెనని అతడు వాంఛించెను. ఈ సందర్భంలో యుద్ధ రంగముకు రాక మునుపే శ్రీకృష్ణుడు వారందరినీ సంహరించి ఉండెనని, మరియు ఈ సందర్భంలో తాను శ్రీకృష్ణుని చేతిలో ఒక సాధనము మాత్రమే కావలసి ఉందని అర్జునుడు గ్రహించలేకపోయెను. ఈ సత్యము రాబో అధ్యాయములలో వివరించబడును. భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయదలుచుకోలేదు. కానీ భగవానుడు వారందరినీ సంహరింపవలెనని సంకల్పించెను. భగవద్భక్తుడు ఎన్నడూనూ దుష్టుని పట్ల ప్రతీకారము చేయదలుచుకోడు. కానీ భక్తుల పట్ల దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏమాత్రము సహించడు. భగవానుడు తన విషయములో ఎవరినైనాను క్షమించవచ్చునేమో కానీ తన భక్తులకు హాని చేయు వారినెవ్వరిని క్షమించడు. కనుకని అర్జునుడు దుష్టులను క్షమించగోరినను భగవానుడు వారిని సంహరించుటకే నిశ్చయించుకొనెను.